వారికి భగవానుడికి నమస్కరించి అందరి హృదయాలలో విరాజమానమై విశేషించి 22వ తారీఖు నుంచి తొంగి చూస్తూ నేను ఇక్కడ ఉన్నాను అని నిరూపణ చేసినటువంటి బాలరామచంద్రుడికి ఈనాడు మన వారంతా ఆర్ఎస్ఎస్ విహెచ్పి అలానే మన విద్యా సదన్ అందరూ కలిసి అయోధ్య మధురానుభూతిని అందరూ పంచుకుందాము అని సంకల్పం కావడం, ఇక్కడంతా సమావేశం కావడం చాలా చాలా సంతోషం. వేదిక మీద ఉన్నటువంటి మహాత్ములకు, పెద్దలకు, ముందు ఉన్నటువంటి మీ అందరికీ మా పూర్వక అభినందనలు, మంగళాశాసనలు. ప్రియా దివ్యాత్మ స్వరూపులను, అయోధ్య అది స్థానం, అది ఒక పరమ పవిత్రమైనటువంటి దివ్యస్థానం, సాకేతిక ధామం, వైకుంఠ ధామం. ఆ మందిరాన్ని చూస్తూ ఉంటే ఎక్కడున్నాం మనం? వైకుంఠమా? అవును, భూలోక వైకుంఠం. ఏ కోణం చూసినా, ఏ పుష్పాలంకరణ చూసినా, ఏ స్తంభము, ఏ గోడ, ఏ ఆ శిల్ప కళా సౌందర్యాన్ని చూసినా మనం ఇక్కడెక్కడో లేవు, మరెక్కడో ఉన్నాము అనిపించి. ఇక విశేషించి ఆనాడు ఎప్పుడో 30 ఏళ్ల క్రితము మేము వెళ్ళినప్పుడు ఆ పోలీసులందరూ ఆ గార్డు పట్టుకుని అడ్డం పెట్టి రావద్దు అని వెనక్కి నెట్టేవాడండి. కానీ ఇవాళ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అంటూ అందరికీ ఒక్కటే మాట. రాముడికి ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే పత్ని కదా. ఇవాళ ప్రపంచమంతా ఒకటే పిలుపు, ఒకటే పలకరింపు, ఒకటే భాష. మేము ఉన్న చోట మన శివస్వామి గారు చెప్పినట్టుగా మేమున్న నగరము నంబర్ 2 అభయనాథ్జీ నగర్లో మాతాజీని పెట్టారు. అది అసౌకర్యం ఏమీ అనిపించలేదండి, చలి కూడా అనిపించలేదు. మనందరికీ తెలుసు, ఇష్టంలో కష్టం ఉంటుంది. ఇష్టంతో వెళ్ళాము. 7 degrees 6 degrees అది మనకి సంబంధం లేదు. చక్కగా ఇవాళ మనకి సోషల్ మీడియా పుణ్యం అంటూ ప్రతి ఒక్కటి మనకి తెలుస్తుంది. మీరు వీడియోలో చూసాము, మేము ప్రత్యక్షంగా చూసాము. అంతే తేడా. రేకుల షెడ్ వేసి ఎక్కడికక్కడ కనిపించకుండా క్లాత్ కవర్ చేసి 3 బెడ్స్ వేసి అటాచ్ టాయిలెట్ అండ్ వాష్రూమ్ పెట్టి మళ్ళా వీళ్ళకి వేడి నీళ్ళలా, చలి రోజులు కదా, ఎవరు చల్లటి చేస్తారు. ఇవాళ ప్రధానమంత్రి మాననీయ నరేంద్ర మోడీ గారు, ఎవరో గోవిందదాస గిరి స్వామి వారు నైనా ప్రతిష్ట కాబట్టి 3 రోజులు ఉపవాసం, 3 రోజులు భూక్షయనము అని చెబితే వారేం చేశారండి? 11 రోజులు ఏకాదశ దిన పర్యంతము ఉపవసించడం, భూషయనం మాకు అనిపించింది. మన ప్రధానమంత్రి గారు భూషయనం చేస్తూ ఉంటే స్వాములు, మాతాజీలు వీళ్ళందరికీ చక్కగా ఒక కాట్, దాని మీద బెడ్, దాని మీద కాషాయం బెడ్షీట్, కాషాయం పిల్లో, కాషాయం బ్లాంకెట్, మళ్ళా ఇంకొక బ్లూ అండ్ బ్లాక్ చేసి మరొక బ్లాంకెట్.
నిజంగా మేము తీసుకువెళ్ళ ఒక్క బ్లాంకెట్ సరిపోదండి చలికి. అంటే అంత ఆలోచనతో వారేమో అలా తపస్సు చేశారు. అందరినీ కూడా తపస్సు చేయండి అని చెప్పొచ్చు కదండి. అందరికీ ఈ రకంగా అమర్చాలి అని అదృష్టం ఉత్తర భారతీయుడి మాననీయ ముఖ్యమంత్రి గారైనటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు. సన్యాసి అంటే అలా ఉండాలి. దేశ క్షేమమే నా క్షేమము తప్ప నాకంటూ సౌఖ్యం అవసరమే లేదు. లంకను లెక్కించేటప్పుడు, ఎన్ని సముద్రాన్ని లెక్కించి లంకకు వెళ్ళేటప్పుడు అంటాడు, యథా రాఘవ విముక్త శరశ్వసన విక్రమ గచ్చే తద్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం అంటాడు. దీని అర్థం ఏమిటంటే, నేను ఎలా వెళుతున్నాను, ఏమై వెళుతున్నాను అని చెప్పాడు. ఏమిటట, రాఘవుడు రఘుకుల తిలకుడైనటువంటి శ్రీరామచంద్రుడు తన ధనస్సులో బాణాన్ని సంధించి లాగి పెట్టి విడిచిపెడితే లక్ష్యాన్ని ఎలా చేరుతుందో అలా రాఘవ సంధిత బాణంగా నేను వెళుతున్నాను, ఎక్కడ ఆగమంటాడు. ఇది మన మోడీ గారి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యము ఇవాళ ఎన్నాడు సిద్ధాలకి కూడా మాట్లాడలేము అని చెబితే సాహసమేమో, ఎంతవరకు అయితే మాట్లాడలేదు. ఏ రీతిగా రామచంద్రుడు ప్రప్రథంగా పద్మను దర్శించినప్పుడు లక్ష్మణ చూడు, ఇతడు నవవ్యాకరణ పండితుడు. ఆ భాష, ఆ స్వరం ఎక్కడ పైకెత్తాలి, ఎక్కడ కిందకి దించాలి, అసలు ఇతన్ని చంపడానికి కత్తి పట్టుకుని ఎవరైనా వెళ్తే ఇతడి భాష అంటే కత్తి పక్కన వేసి దాసోహం అని పడిపోతాడయ్యా అని చెప్తారు. అదే ఈవేళ మన ప్రధానమంత్రి మోడీ గారు ఏ దేశం వెళ్ళినా ఏం చేశారంటే, రామనామం కన్నా మోదీ నామమే మిన్నగా పలికిందండి.